హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మనకైతే బడ్జెట్ ఉందండి. 2025 అండ్ 26 అండి. ఆహ్, మనకి బడ్జెట్ డే రోజు మార్కెట్ అయితే ఓపెన్‌లోనే ఉంది. ఈరోజు మన కింగ్ బార్ ఇండికేటర్ ఇంక్లూడింగ్ మన బడ్జెట్‌కి మ్యాచ్ చేసి ఎలా మనకి ఇండికేషన్ ఇచ్చింది, ఎలాంటి ఎంట్రీస్ వచ్చింది చూద్దాం. ముందుగా చూడండి, మనకి ఫస్ట్ క్యాండిల్ అయితే రిజెక్షన్ అయితే కనిపించింది. సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్ అయితే న్యూట్రల్ క్యాండిల్స్ అయితే పడ్డాయి. ఓకేనా? సో, మనకి స్టాండర్డ్ ఎంట్రీ వచ్చే వరకు మనం వెయిట్ చేస్తాం. ఓకేనా? రైట్. ఓకేనా? ఇక్కడ రిజెక్షన్ ఉంది గదా అని జెప్పేసి వెంటనే పుట్టయితే తీసుకోలేం గదండీ. ఒకవేళ తీసుకున్నా గూడా ప్రైజేషన్ ప్రకారం అయితే ఇక్కడైతే చాలా మంది తీసుకొనుంటారు. ఏమైంది, కొంచెం ప్రాఫిట్ చూపించి మళ్ళీ అగైన్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో, మన ఇండికేటర్ అంటే ట్రెండ్‌కి అగైనెట్‌గా కంటిన్యూగా మనకి ఎలాంటి ఎంట్రీస్ వస్తున్నాయో పర్ఫెక్ట్‌గా వస్తుంది. అక్యురసీ అయితే 85-90% అయితే మన ఇండికేటర్ అయితే ఉందండి. ఓకేనా? సో, ఫస్ట్ ఎంట్రీ మనకి ఎక్కడొచ్చిందంటే చూడండి, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ అయితే రిజెక్షన్ అయితే ఉంది. నాలుగో క్యాండిల్‌లో మనకి ఎంట్రీ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఫిఫ్త్ క్యాండిల్‌లో ఇక్కడ హై బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ నుంచి సింగిల్ షాట్‌లో మనమైతే 40 పాయింట్స్ అయితే తీసుకున్నామండి. కింద ఎస్ఎల్ అయితే ప్లేస్ చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ హై బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకున్నాం. సింగిల్ షాట్‌లోనే ప్రీమియంలో 40 పాయింట్స్ అయితే వచ్చాయండి. ఓకేనా? సింపుల్‌గా. చాలా సింపుల్‌గా. అంటే ఈరోజు బడ్జెట్ ఉంది. బట్ కొంచెం వోలటైల్ అయితే కనిపించింది మార్కెట్. సో, మనమైతే దానికి తగినట్టుగానే చేసుకోవాలి. వెంట బ్యాక్ టు బ్యాక్ అనేది ఎంట్రీస్ తీసుకోకూడదు. ఓకేనా? సో, మనకి నెక్స్ట్ ఎంట్రీ చూడండి, బేరిష్ అయితే కన్ఫర్మ్ అయింది. బట్ లో అయితే బ్రేక్ అవ్వలేదు. ఓకేనా? చూడండి, ఇక్కడ చూడు, బుల్లిష్ ఉంది. బట్ హై బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ బేరిష్ ఉంది. లో బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిలే మనకు బుల్లిష్ వచ్చింది. బట్ ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ ఏమైంది, ఒక సస్టైన్‌గా సైడ్ వేస్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. ఎస్ఎల్ అనేది పెద్దగా ఉంది. పెద్దగా ఉంది. సో, మనకి ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుంది. సో, ఏం చేసాం, కొంచెం వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఇక్కడ గ్రీన్ కలర్, అదే ఒక రెడ్ కలర్ క్యాండిల్ వస్తే మనం అనేది ఎంట్రీ అనేది తీసుకుంటాం ఇక్కడ. సో, మనకేమైంది, స్టాండర్డ్‌గా వెళ్ళిపోయింది పైకి. వెళ్ళిపోయి ఇక్కడ మనకి ఒక బుల్లిష్ సిగ్నల్ అయితే వచ్చింది. మనకి అరౌండ్ ఇక్కడ తీసుకున్నా కూడా ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ, రెండో ఎంట్రీ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నా కూడా చూడండి, మనకి చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ అయితే దొరికింది. బట్ ఇక్కడైతే మేము ప్రాఫిట్ బుకింగ్ అయితే చేయలేదు. ఇంకా పైకి మొమెంటం వెళ్తుందని చెప్పి వెయిట్ చేశాను. ఈ క్యాండిల్ ఏమైందంటే సడన్‌గా కిందకి వచ్చేసి ఎస్ఎల్ హిట్ చేసిందండి. ఎందుకంటే వోల్టైల్ ఉంది. ఈరోజు మార్కెట్ అయితే వోల్టైల్ ఉంది. ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది నాకు. ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. ఓకేనా? సో, నేనైతే బాధపడలేదు. మనకి ఎస్ఎల్ కూడా చాలా తక్కువ పాయింట్స్ ఉన్నాయి. చూడండి, 22 పాయింట్స్ ఉంది. నేను అరౌండ్ 25 పాయింట్స్ పెట్టుకున్నాను. అంటే నాకు ప్రీమియంలో ఒక 10 పాయింట్స్ అయితే నాకు ఎస్ఎల్ హిట్ అయింది. అంతే. ఓకేనా? మనకి బేరిష్ ఎంట్రీ చూడండి. లైక్ ఇక్కడ న్యూస్ అనేది మనకి స్టార్ట్ అయింది. అంటే మన బడ్జెట్ న్యూస్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. మనకి కొంచెం మార్కెట్ పడడానికి నెగెటివ్ న్యూస్‌లన్నీ ఇక్కడ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ నుంచి షార్ప్ ఫాల్ ఉంది. మనకి నెగెటివ్ న్యూస్ వచ్చినా గూడా మనకి ఇండికేషన్ ఇచ్చిన తర్వాతే ఎళ్ళిందండి. చూడండి, ఇక్కడ ఇండికేటర్ వచ్చింది. ఇక్కడ లో బ్రేక్ అయిన వెంటనే మనం తీసుకుంటాం. ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా గూడా చూడండి, హ్యాపీగా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. మంచి పాయింట్స్ తీసుకోవచ్చండి. 40, 50 పాయింట్లు తీసుకోవచ్చు. ఎందుకంటే అంతకు మించి మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. 40, 50 పాయింట్లకే ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎలా కిందికొచ్చి పైకెళ్ళి క్యాండిల్ రిజెక్షన్ జరిగిందో, ఇక్కడ గూడా అలాగే జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇక్కడ చూడండి, కిందికొచ్చింది. మళ్ళా పైకెళ్ళి మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేయకుండా క్యాండిల్ పైకెళ్ళి క్లోజ్ అయిందో, సో, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఇదంటే ఈ సబ్జెక్ట్ ఇది మన కోర్స్‌లో అయితే ఉంటదండి ఈ సబ్జెక్టు. మనకి ఇండికేటర్ అండ్ క్యాండిల్స్ దూరంగా ఉన్నప్పుడు బిఫోర్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. బట్ క్యాండిల్ క్లోజ్ అయితే బిఫోర్ క్యాండిల్ లో బ్రేక్ చేయకుండా పైకెళ్ళి క్యాండిల్ క్లోజ్ అయిందనుకో, మనము ఇక్కడ వరకు ట్రెండ్ అగైనిస్ట్, అంటే ట్రెండ్ బేరిష్ ఉంది కదా! ట్రెండ్ అగైనిస్ట్ అంటే బుల్లిష్ ట్రేడ్. ఇక్కడ నుంచి ఇండికేటర్ వరకు మనమైతే ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో, ఇక్కడ మనం అంతే ఎంట్రీ మళ్ళా ప్లేస్ చేసాం. ఇక్కడ వెంటనే ఎగ్జిట్ అయిపోయి కాల్ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ వరకు అయితే ప్రాఫిట్ తీసుకున్నాం. మళ్ళీ అగైన్ మనకేమైందండి ఇక్కడ, ఇక్కడ చూడండి, అగైన్ మనకి ఒక బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. బట్ మనకి న్యూట్రల్ క్యాండిల్ ఉంది. బేరిష్ కన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. లో బ్రేక్ అయింది. బట్ క్యాండిల్ అనేది హెవీ ఉంది కదా! 50% ఎస్ఎల్, 50% మనకి రిట్రేస్‌మెంట్ చూసాం. కరెక్ట్‌గా 50% ఇక్కడ వచ్చింది. వెంటనే కొటేషను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మంచి ఫాల్ ఉందండి ఈరోజు. అంతే. ఇదే నా లాస్ట్ ట్రేడ్. ఇది కూడా మంచి ట్రేడే. నేనైతే చేయలేదు. ఎందుకంటే మధ్యాహ్నం పైన మార్కెట్, అందులో బడ్జెట్ రోజు ఎలాంటి మూవ్‌మెంట్ ఉంటుందో మనకు తెలీదు. కాకపోతే ఇది కూడా మంచి మూవ్‌మెంటం జరిగింది. మన
చూడండి మీరే చూడండి ఇండికేటర్‌లో ఎంట్రీ వచ్చిన తర్వాత మొమెంటం స్టార్ట్ అయింది. చూడండి అప్పటి వరకు మార్కెట్ అక్కడక్కడే ఉన్నది. మన ఇండికేటర్ గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే మార్కెట్ మొమెంటం అప్ సైడ్ స్టార్ట్ అయింది. సో, ఇది మనకి ఎటువంటి న్యూస్ ఉన్నా, బ్యాడ్ న్యూస్ ఉన్నా, గుడ్ న్యూస్ ఉన్నా మార్కెట్‌లో మన ఇండికేటర్ మనం ఇచ్చిన కోడింగ్ మనం ఇచ్చినది ప్రైజేషన్ ప్రకారమే ఇచ్చాం గాబట్టి, మన ఇండికేటర్ అనేది మార్కెట్‌కి తగినట్టుగానే ఎళ్తుందండి. మీ 100% మీరు ట్రస్ట్ చేయొచ్చు. నేనైతే ఫుల్ డిపెండ్ అయిపోయాను. ఇండికేటర్ పైన డిపెండ్ అయిపోయాను. నాకు బికాస్ ఆఫ్ నాకు ప్రైజేషన్ గూడా నాకు తెలుసు. ఫుల్ తెలుసు. నేను ఎందుకు డిపెండ్ అయిపోయానంటే నాకు ఈ ప్రైజేషన్ ఇచ్చిన కోడింగ్‌లో మనం ఇచ్చిన కోడింగ్‌లో ఇండికేటర్ అనేది అంత మంచి పెర్ఫార్మన్స్ అయితే చేస్తుంది. ఓకేనా? సో, మీరు గూడా మన ఇండికేటర్ పెర్ఫార్మన్స్ చూసి, మీరు గూడా మన ఇండికేటర్‌తో మీరు మంచి ప్రాఫిట్ ఎర్న్ చేయాలనుకుంటే లెఫ్ట్‌లో అయితే మన నంబర్ అయితే ఉంది. ఆ నంబర్‌కి కాల్ గాని, మెసేజ్ గాని చేయండి. నేను ఇండికేటర్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా? యాహ్! ఓకే. బ్యాంక్ నిఫ్టీలో చూడండి మనకి చూడండి బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది? ఫస్ట్ రిజెక్షన్ క్యాండిల్ మళ్ళీ అక్కడక్కడ సైడ్ వేస్ ఉంది. మనకి చూడండి ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. హై బ్రేక్ అయింది. బట్ ఎస్ఎల్ పెద్దది. 50% రిట్రేస్‌మెంట్ వస్తుందని చెప్పి చూసాం. మార్కెట్ అలాగే పైకెళ్ళింది. సో, ఈ ట్రేడ్ అనేది మిస్ అయింది. ఎందుకంటే స్టాప్ లాస్ చూడండి. ఎన్ని పాయింట్స్ ఉంది స్టాప్ లాస్ చూడండి. ఇక్కడ హై బ్రేక్ అయింది కదా! ఇక్కడ హై బ్రేక్ అయిన వెంటనే నేను తీసుకున్నా. 170 పాయింట్స్ ఇంచుమించు 170 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. అన్ని పాయింట్స్ నేనైతే పెట్టను. నాకు అంత ధైర్యం లేదు. ఓకేనా? సో, ఈ ట్రేడ్ అయితే మిస్ అయ్యాను. ఇక్కడ చూడండి ఇక్కడ లో అనేది మనకి ప్రాపర్‌గా బ్రేక్ అవ్వలేదు. మనకి స్టాండర్డ్‌గా బ్రేక్ అయింది. ఇక్కడ అయింది. ఈ క్యాండిల్ హై బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి మనమైతే 50 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసాం. 150 పాయింట్స్ ఎళ్ళింది. 50 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసాం. ఓకేనా? సో, ఇక్కడ బేరిష్ చూడండి. బేరిష్ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. సిగ్నల్ అనేది మనకి బేరిష్ సిగ్నల్ చూడండి ఎంట్రీ యాక్చువల్లీ ఇక్కడ వరకు అనుకున్నా కూడా 450 పాయింట్లు పడింది. ఈజీగా 106 ఈ ఈ ఈ సింగిల్ క్యాండిల్‌లోనే 100 పాయింట్స్ అయితే తీసుకోవచ్చండి మనం. మళ్ళా ఏమైంది? అప్ సైడ్ మొమెంటం వరకు ఎళ్ళింది. బట్ ఇది వచ్చింది అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్ జరిగింది. చూడండి ఎంత క్యాండిల్ ఎంత పైకి లేచినా గూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్ అయినా గూడా మన ఇండికేటర్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచే పడింది. కొంచెం పైకి అప్ సైడ్ గాని, కింది డౌన్ సైడ్ గాని అయితే ఎళ్ళలేదు. చూడండి. బికాస్ మీకు ఈ లైవ్‌లోనే తెలిసిపోతుంది. మన ఇచ్చిన కోడింగ్‌లో మన క్యాండిల్ మన ఇండికేటర్‌లో కరెక్ట్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది కరెక్ట్‌గా తీసుకుంటుంది మన ఇండికేటర్. ఓకేనా? సో, మనమైతే ఇక్కడ ఒక ట్రేడ్, ఇక్కడ ఒక ట్రేడ్ మాత్రమే. యాస్ యూజువల్‌గా మీకు చెప్పాను గదా! నిఫ్టీలో గూడా ఇక్కడ 2 ఇంచుమించు బ్యాక్ టు బ్యాక్‌లోనే మనకి ఎంట్రీస్ అయితే వచ్చాయి. బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. నేనైతే ఇక్కడ ఒక ట్రేడ్, ఇక్కడ ఒక ట్రేడ్. అక్కడైతే ఓ చిన్న హ్మ్, క్లియర్‌గా ఓ చిన్న ఎస్ఎల్ ఇచ్చేసి 2 ట్రేడ్‌లు తీసుకున్నాను. బట్ ఈరోజైతే మంచి ప్రాఫిట్‌లోనే ఉన్నాను. చెప్పాలంటే మొన్న దానికంటే కూడా ఈరోజు మంచి ప్రాఫిట్‌లోనే అయితే నేను డే క్లోజ్ చేశాను. ఈరోజు స్పెషల్ డే, సాటర్‌డే అండ్ బడ్జెట్ డే. సో, మంచి వీకెండ్‌గా ఎంజాయ్ చేస్తాను. మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో, మీరు కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకోవాలి అనుకుంటే, మీరు మన ఇండికేటర్‌ని ట్రస్ట్ చేయండి. చూడండి ఫస్ట్ చూడండి. ప్రతిరోజు మన ప్రతి వీడియోస్ చూడండి. యాక్చువల్లీ నేను చెప్పాలంటే లాస్ట్ 10 డేస్ నుంచి కొంచెం యాక్టివ్‌గా లేను యూట్యూబ్‌లో. కొంచెం పర్సనల్ వర్క్ మీద తిరుగుతున్నాను. సో, నేను డైలీ ట్రేడింగ్ చేస్తున్నాను. బట్ నేనైతే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దండి. ఓకేనా? ఓకే. మీకు మండే మన మళ్ళా సేమ్ సెక్షన్ అదే సేమ్ మార్కెట్ సెక్షన్‌లోనే మీకైతే మంచి వీడియో తీసి పెడతాను. మండే కలుద్దాం. ఓకేనా? హ్యాపీ వీకెండ్. బై బై నౌ.